singing segment. So let's listen and enjoy. పన్నెండు స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినము స్నానమాడంగా లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా మల్లెలో మాలలో నీకోసం తెచ్చినము అలంకరించంగా లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా పరమశివుడారి నేనేడుకుంటే పాములోడంటారు గదరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా గరుడ కంటూడారి నేనాడుకుంటే గంగిరెట్టోడంటారయ్యా లగరా సాంబయ్య
నిజంగా మేడం ఎంత 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 ఎనర్జెటిక్ గా పాటలు పాడారంటే మా ప్రెసెంట్ జనరేషన్ కి అండ్ పాస్ట్ జనరేషన్ కి అందరికి కలిపేసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇట్ వాజ్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? నేను ఎన్నో మారుమూల పల్లెన ఉన్న దాన్ని ఇంత దూరం వచ్చిందంటే అసలు నాకు చాలా నా జన్మ ధన్యమైందండి. మేము మాత్రం ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయ్యాము. నాకు తెలిసినంత వరకు ఇంద్రజ గారు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేద్దాం వెళ్ళి డాన్స్ చేద్దాం అని అనుకున్నారు. మీరే మైక్ లో పిలవండి. సార్ రండి మేడం గారు. ఇంద్రజ గారు, భిక్షవమ్మ గారు చేసిన పర్ఫార్మెన్స్, ఈ డివోషనల్ పాటలు మీకు ఎలా అనిపించాయి? భిక్షవమ్మ గారు, మీ గొంతు మీకు దేవుడిచ్చిన వరం అండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది రావాలి, సక్సెస్ఫుల్ గా కొనసాగాలి. ఎందుకంటే మీరు చాలా మందికి స్ఫూర్తిగా నిలబడతారు. చాలా చాలా మంచిగా పాడారు, మమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారండి. ఆల్ ద వెరీ బెస్ట్. మేడం, మీ సార్ ఎక్కడ? మా సార్ ఇంటి దగ్గరనే ఉండు. నా కొడుకు, నా మనవరాలు, ఇంకో మనవడు వచ్చిండండి. సరే రన్మని చెప్పండి. నా కొడుకు మేడం మహేష్, ఆయన అక్క మనవడు, ఈయన నా బిడ్డ మనవరాలు. XXX డిటర్జెంట్ అమ్మమ్మ గోస్ టు. సో ఆది గారు, ఎలా అనిపించింది సెగ్మెంట్? చూసారుగా, అందరూ వచ్చి అక్కడ డాన్స్ చేశారు అంత ఉత్సాహంగా. అంటే ప్రతి ఊరిలో ఆదివారం మధ్యాహ్నం ఈ టైం కి టీవీ ముందు చూస్తున్న ప్రతి పిల్లాడికి టీవీలో మా అమ్మ పాట పాడుతుందనే ఫీల్ తెప్పించింది అబ్బా. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఫోక్ స్టార్ వాళ్లకు, అట్లనే చరణ్ అర్జున్ గారు, లెగరా సాంబయ్య పాడిపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిల్ గారు, రావుతల్లి రేణుకెళ్ళమ్మ పాట మ్యూజిక్ డైరెక్టర్ దామోదర్ రెడ్డి సారు పాడిపించాడండి. డైరెక్టర్ గారు నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు మీరు అందరికి నమస్కారం అండి. నాది రమేష్ గారు, ఏమైనా రెండు మాటలు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతమైన పాట పాడి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచారమ్మా. నిజంగా మీకు పాదాభివందనం తల్లి. మీలాంటి కళాకారులు ఎందరో శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తారు. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వస్తారమ్మా. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు ఫర్ దోస్ వండర్ఫుల్ వర్డ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మా షోకి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు ప్రతిసారి చూపిస్తూనే ఉంటాడు చిన్నోడు. అట్లా యూట్యూబ్ లో కూడా చూసుకుంటా. రాగానే ఆది గారు పడ్డాడు, ఆ వెంకీ గారు వచ్చి మందులు ఇచ్చిండు. మందులు ఇచ్చారా? ఓహో, మందులు. సరే, మందులు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? తీసుకురావడం తోట అవతల నుంచి రావడంగానే ఈడ నిలబెట్టిరా. ఇక నాకు గుబ్బుల్లో భయం అయింది. మరి ఆ పుల్లు భయం అయ్యేటప్పుడు మరి ఏం పుల్లు చేశారు? మళ్ళీ తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టిరండి. ఆడ కూర్చోబెట్టగానే ఆడ కూర్చున్నా. మీరంతా అంటుంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ ఎండ్ పార్ట్ అయితే మస్తుగా ఉంది. మీరు మళ్ళీ రావాలి, ఓకేనా? మీరు పిలిస్తే వస్తాను మేడం. మీ అందరి దయ వల్ల, మీరందరు నా పాటలు విని ఎంకరేజ్ చేయబట్టుకే నేను ఇవాళ స్టేజ్ మీద ఉండగలిగినండి. మీ అందరికి ధన్యవాదాలు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.